హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ వడలు ఏంటి అని అనుకుంటున్నారండి. ఇవి చాలా హెల్తీ అండి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడే విధంగా కరకరలాడుతూ చేసుకోవచ్చండి. ఇవి పెసరగుండ్లతో చేసినానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చూపించే విధంగా మీరు చేసుకోండి. ఇలా పెసరగుండ్లను 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా 4-5 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నల్ల మిరియాలని వేసుకున్నానండి. ఇలా నల్ల మిరియాలు వేసుకోవడం వలన మనకు ఉబ్బరం అనేది చెయ్యదండి పెసర వడలు. ఇలా నానబెట్టిన పెసరగుండ్లను మిక్సీ జార్లో వేసుకోవాలండి వడగొట్టి. తర్వాత పెసరగుండ్లకు తగినంత ఉప్పును వేసుకున్నానండి. మీరు తినే విధంగా కారం చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకున్నానండి. ఇలా ఉప్పు, కారము, పచ్చిమిరపకాయలు, అల్లము వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరకగా పట్టుకోవడం వలన వడలు అనేది క్రిస్పీగా వస్తాయండి. చూడండి, రోట్లో రుబ్బుకునే విధంగానే బరకగా పట్టుకోవాలండి. వీటిలోకి ఏ పిండి మీది కలపకూడదండి. ఇలా వట్టి పెసరగుండ్లతోనే చేస్తున్నానండి. తర్వాత నూనె వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత పల్చగా మనం మిక్సీలో పట్టుకున్న పిండిని వడలలాగా ఒత్తుకొని ఇలా నూనెలోకి వేసి కాల్చుకోవాలండి. ఇవి పైకి తేలేంత వరకు గెరెట పెట్టకోకుండా పైకి తేలిన తర్వాత గెరెటతో ఇటు అటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనం వేసిన వెంటనే గెరెట పెట్టి తిప్పినామంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే పల్చగా చేసినాం కాబట్టి. ఇలా కాలిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకున్నామంటే చక్కగా కాలుతాయండి. మంచి కలర్ వస్తాయి. క్రిస్పీగా కూడా బాగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పెసరగుండ్లతో చేసుకున్నప్పుడు హెల్తీగా కూడా ఉంటుందండి. ఎంతో రుచికరంగా ఉంటాయండి ఇవి ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చట్నీతో అయినా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా వట్టిగా అయినా తినచ్చండి. మిరియాలు, అల్లము, పచ్చిమిరపకాయల కారంతోనే సరిపోతాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంటాయండి. పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చండి. దీనికి చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటాయండి. లోపల వరకు బాగా కాలినాయండి. సన్న సెగ మీద కాల్చుకున్నామంటే మనకు క్రిస్పీగా బాగా ఉంటాయండి వడలు. తినడానికి చాలా రుచిగా ఉంటాయండి. పెసరగుండ్లతో చేసుకోండి. మీరు కూడా స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు, లేదా ఉదయం టిఫిన్గా అయినా చేసుకోవచ్చండి.